సో గైస్ ఏం టెన్షన్ అయితే పడకండి. నేనే ఇందాక ఇట్లా తిప్పినప్పుడు బటన్ అయితే ప్రెస్ అయిపోయింది, వీడియో అయితే ఆఫ్ అయింది ఏమనుకోకుండా. ఇక్కడ 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 నేను ఏమంటున్నాను ఏమో నాకే అర్థమవుతుంది. గిట్లుంటుంది ఇవాళ మనం ఈ గోడ కానికైతే కూర్చున్నాం అనమాట. ఈ గోడకి ఇట్లా నా పరిస్థితి ఉంటుందా. అలా యాన్యువల్ డే పోదామన్నా కూడా ఆడైతే కాడైతే ఇస్తలేడు అసలు. నాకు స్పెట్స్ వస్తాయేమో గాయస్, హెడ్ఏక్ మస్తు వస్తుందా. ఈ వయసులోనే చిన్నపిల్లలకి నా అంత ఏజ్ వాళ్ళకి చిన్న పోరళ్ళకి మస్తు స్పెట్స్ వస్తున్నాయి. ఫోన్లకు అయితే అట్రాక్ట్ కాకండి. ఫోన్లకు అస్సలు అట్రాక్ట్ కాకండి అస్సలు. మీరు జస్ట్ ఏదో అంటే అప్పుడు తీసుకోండి, అంటే ఒక 2-5 మినిట్స్ అట్లా తీసుకోండి. మా డాడీ అయితే వీడియోస్ చేసుకోనికి సండే ఇస్తాడు, కానీ అలా ఏంటిదో తీసుకోమన్నాడు వీడియో చేసుకోనికి సాటర్డే రోజు. రేపు సండే కదా, రేపు మళ్ళీ ఇస్తాడు ఫోన్. సండే రోజే ఇస్తాడు మా డాడీ ఫోన్. మళ్ళీ ఎప్పుడన్నా డాడీ ఒకసారి అంటే నేను మీకు షార్ట్స్ పెడతా కదా, షార్ట్స్లలో అలా అట్లా ఎడిటింగ్ చేసి మీకు పంపిస్తాను. అట్లా ఉంటుంది రా జీవితం. మీకు ఎవరన్నా ఇట్లా వచ్చాంటే కామెంట్ చేయండి. డాగ్ వస్తుంది అన్నమాట ఇది. అండ్ ఇంకా మీకు రేపు ఇప్పుడు చీకటే కదా, అయ్యో బుక్ మర్చిపోయాను అనుకుంటా. మేము మదర్ టంగ్ తెలుగు కదా ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. సో మాకు లాస్ట్ లెసన్లో ఇలాంటి క్యాప్చర్స్ చూపెడతారు. మస్తు చేసిన అయితే ఏంటంటే మా క్లాస్కి ఇట్లనే ఉంటుంది అనమాట. ఇది కాదు మా క్లాసు, ఇట్లనే ఉంటుంది. ఇంత స్పేస్ ఉంటుంది, మస్తు స్పేస్ ఉంటుంది. ముంగడ బోర్డు ఉంటుంది, ఇక్కడ మేము ఉంటాం. ఆడ ఇటు సైడ్ ముంగడ ఒక బెంచ్ ఉంటుంది, ఇంకా ఒక బెంచ్ ఉంటుంది. ఇటు సైడ్ మొత్తం విండోలు ఉంటుంది. సో హిందీ పీరియడ్ అయిపోయాక హిందీ టీచర్ వెళ్ళిపోయాక ఏంటి మధ్యాహ్నం కదా అది సన్లైట్ వస్తుంది. సన్లైట్ వచ్చినప్పుడు మేము ఒక్కొక్క పిక్చర్ని ఎట్లా చేస్తున్నాం క్యాప్చర్ చేసుకుంటూ చూసి చేసినాం. మస్తు మజా అనిపించింది. ఒక్క పీరియడ్ మొత్తం మంచిగా ఎంజాయ్ చేసేసినాం మేము. అమ్మా మస్తు అయిపోయింది. చాలా మన పొద్దున కలుసుకుందామా. నాకైతే మాట్లాడబుద్ధి అవుతుంది, నాకు గేమ్ ఆడబుద్ధి అవుతుంది, కానీ నేను మాట్లాడను. సో ఆకలి అవుతుంది, అన్నం తినాలి. చాలా మన రేపు పొద్దున కలుసుకుందాం. బై బాయ్ గాయ్స్.